తెలంగాణ తెచ్చుకున్న కేసీఆర్ చేసిన నష్టం గిరిజనులకు ఎక్కువ. నెంబర్ 1 ఏం చేసినాడు, గిరిజనులలో కొట్లాట పెట్టించినాడు. మీకు తెలుసు, పెద్ద ఫైటింగ్ ఆదిలాబాద్లో 3 చనిపోయినారు కూడా. తర్వాత రెండవది మరి కురుమలు గోళ్ళల మధ్యలో పెట్టినాడు. అదేవిధంగా ఫిషర్మ్యాన్ తర్వాత వాళ్ళు మన ముదిరాజుల మధ్య పెట్టినాడు. గోడులకు లంబాడీలకు పెట్టినాడు. ఇది మనందరికీ తెలిసిన విషయం. అదే కాకుండా ఇది రాసుకోండి బ్రదర్, అతను అబాలిష్ చేసింది సర్ప్లస్ ల్యాండ్స్ అన్ని గుంజుకున్నాడు, రియల్టర్స్కి ఇచ్చేసినాడు. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన సర్ప్లస్ ల్యాండ్, సబ్సిడీస్ అన్ని రద్దు చేసినాడు. ఇది మనందరికీ తెలుసు. అదేవిధంగా ఐటీడీఏలు ఒకటి పని చేయడం వల్లే అంత క్లోజ్. పిహెచ్సిలు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏది లేవు ఆ 10 సంవత్సరాలు. తర్వాత మాడా ప్రాజెక్ట్ లేని ఏరియాలో ట్రైబల్స్ 70% ఉంటారని మాడిపోయే ఏరియా డెవలప్మెంట్ మీ అందరికీ తెలుసు. మీ పెన్నే రాసింది, మీ పెన్ అనే గన్ను ద్వారానే మేము తెలుసుకున్నాం మాడా ప్రాజెక్ట్ ఏంటి. పీటీజీ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూపు చెంచులకి ఎక్కడ ఉందా, ఎక్కడ తీసుకున్నారా? జీసీసీ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఎక్కడైతే బ్యాంకులు ముందుకు రావో రుణాలు ఇవ్వడానికి, అక్కడ ఈ జీసీసీ ద్వారా బైలా సేస్ మీరు అక్కడ బ్యాంకు నుంచి ఇవ్వకుంటే ఈ జీసీసీ ద్వారా లోన్ బారో చేసి ఇవ్వాలి. ఏమి పని చేయడం లేదు. ఇది కాలేదనుకోండి, డిటీజీ డిస్పర్స్డ్ ట్రైబల్ గ్రూప్ ప్రాజెక్ట్, ట్రిప్కో ట్రైబల్ పవర్ కార్పొరేషన్, ట్రిప్కో ట్రైబల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఐఫ్యాడ్ ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ డెవలప్మెంట్ అగ్రికల్చర్ డెవలప్మెంట్, ఇవన్నీ కాంగ్రెస్లో నడిచినాయి. కానీ ఈరోజు ఒక్కటి కేసీఆర్ పుణ్యాన్ని అన్ని పోయి ట్రైబల్ డెవలప్మెంట్ ఫండ్ అని పెట్టి ఆ 9.5 సంవత్సరాలలో వచ్చిన 25 లక్షల కోట్ల బడ్జెట్లో 24 లక్షల కోట్ల బడ్జెట్లో మా పర్సంటేజ్ 10%, 2,40,000 కోట్లు మింగేసి ఏది ప్లాంటేషన్ అని, అదేవిధంగా కాళేశ్వరం అని, మిషన్ కమిషన్ భగీరథ కాకతీయ అని చెప్పేసి మా డబ్బంతా మా ట్రైబల్స్ది అతను దోషేసిన 10 లక్షల కోట్లలో మా డబ్బు 2,50,000 కోట్లు, 40,000 కోట్లు లంబాడీల డబ్బు, కేరకల వాళ్ళ డబ్బు, కోయల డబ్బు, చెంచుల డబ్బు. సత్యవతి గారు బాబా అది అడగకుండా ఆమె ఆయన పేరు కేసీఆర్ పేరు కూడా చేతి మీద ఆయన సీఎం అయ్యే వరకు అని చెప్పేసుకోండి. తర్వాత చెప్పులు తొడగడం లేదు. అమ్మా నువ్వు ముందు చెప్పులు తొడుకో, తర్వాత నువ్వు ఆ పేరు ఎందుకు రాసుకున్నావు, సేవలాలతో పోల్చకండి. ఆ పాపం తల్లిగా కేసీఆర్ పోయినాడు. సేవలాలతో ఈక్వల్గా అసెంబ్లీలో మా సత్యవతి గారు పోల్చినారు, మా ఎంపీ గారు కవిత గారు పోల్చినారు. సో అది ఆయనేమో దేవుడు, దుర్గామాతను స్వయంగా ప్రత్యక్షింప చేసుకున్నటువంటి మహానీయుడు, తాత్వికవేత్త, సమాజాన్ని మరి ఏ విధంగా అతను సన్మార్గంలో నడిపించడానికి పనిచేసినటువంటి దేవుడు ఆయన సేవలో.